బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. పెద్ద ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది మామ. మరి ఇక్కడ ట్రైలర్ చూస్తూ మాట్లాడేసుకుందాం. ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూస్తే మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోతే మర్చిపోదు, ఓకేనా? సో ఇక లెట్స్ గెట్ ఇన్ టు ద ట్రైలర్ ఆఫ్ పెద్ది పెద్ది పెద్ది. స్టార్ట్ చేశా. ఫుల్ సౌండ్ పెట్టేస్తా. జగపతి బాబు మహేష్ ఎమర్జెన్సీ ఒక కుస్తీ బ్యాట్ కుస్తీ. ఏ కుర్రోడ్ని ఎరిగినా ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది. పెద్ది ప్లేయర్ ఫేవరెట్ క్రికెటర్ పెద్ది. వావ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాట్స్. ఇంకా మనకి దాచాడు చాలా షాట్స్. రెజ్లర్ పెద్ది, రన్నర్ పెద్ది. వెరైటీ కాన్సెప్ట్. క్రికెటర్, కుస్తీ, రెజ్లర్, రన్నర్ అన్ని కలిపి ఒక ఆడే గేమ్. వా, పవర్ఫుల్ గా ఉన్నాడు కుస్తీలో మాత్రం. గెటప్లో జాన్వీ కపూర్ మాత్రం మంచి ఎక్స్పోజింగ్ అన్నమాట. రొమాంటిక్ గ్లామరస్ డాల్. లైక్ నాకు కొంచెం దేవరా పోలికలు కనిపిస్తున్నప్పటికీ ఈవిడ కొంచెం ఏంటంటే ట్రైలర్లో చూస్తున్నప్పుడు అంటే కొంచెం నాటీ గోల్, పొలిటికల్ ప్రచారంలో ఎక్కువ పాల్గొనే అమ్మాయిలా కనిపిస్తుంది ఈ సినిమా వరకు. శివన్నకి ఆట గెలవటం కాదు, బతకటం కావాలట. బతకటం కావాలి అంటే మున్నా బాయ్ కూడా ఉన్నాడు కాబట్టి అంటే వీళ్ళు ఒక కొండ జాతి మనుషులు. వీళ్ళందరినీ జగపతి బాబు పవర్ఫుల్ ఇంటెన్స్ క్యారెక్టర్ లాగా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఊరు పేరు నా కొడుకులు, వీళ్ళు ఒక పల్లెటూరి అనగా జాతి నా కొడుకులు ఒక విజయనగరంలో అన్నట్టు అనిపిస్తున్నామా. మొన్నావా మీద పొలిటీషియన్స్ అందరూ మనోడిని ఎందుకు టార్గెట్ చేశారనేదే సినిమా కథాంశం. పవర్ఫుల్ ఫైట్స్, పవర్ఫుల్ యాక్షన్స్. మాటలతో కాదు, ఆటలో బరిలో గెలిచే మొగతనం ఉన్నోడు రమ్మని చూద్దాం. పవర్ఫుల్ డైలాగ్ ఫ్రమ్ పవర్ఫుల్ పీపుల్. ద రామ్ చరణ్ క్రాస్ ఓవర్ అథ్లెట్ అంట మనోడు. సో మొత్తానికి పెద్ది అని ఎందుకు పిలుస్తారంటే రెజ్లరు, ఫైటరు, రన్నరు, క్రికెటర్ ఇవన్నీ కలిపితే క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటారంట. అదే మన ఇంట్రడక్షన్ హీరోకి ఇస్తారు, దాన్నే పెద్ది అంటారు. సో మనం పెద్ది మరి వెళ్ళిపోయాడు. అయితే పెద్ది అథ్లెట్ చేసేస్తాడు, పెద్ది రన్నింగ్ చేసేస్తాడు. మరి పెద్ది క్రికెట్ ఆడేలా లేదో మన ట్రైలర్ లో చూపిలేదు మామ. కొండ కింద ఊరాడుదామలా ఎమోషనల్ గా వెళ్తుంది జర్నీ. ఏం గెలిపించడానికి వెళ్ళాడు? పోరాడు సారు ఎమోషనల్ గా నడుస్తున్నాం. లాస్ట్ 1 minute ట్రైలర్. ఢిల్లీ పరిగెట్టాడు, దెబ్బలు తిన్నాడు. వా, ఓ సూపర్. యాక్చువల్గా ట్రైలర్లో వచ్చిన లాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ క్రికెట్ రెజ్లర్ ఫ్రీక్వెంట్ షాట్ భలే మిక్స్ చేసి బ్లెండ్ చేసి చూపించారు. అదిరిపోయింది ఆ షాట్ మాత్రం. పెద్ది ఇప్పుడు రన్నర్ గా వచ్చేసాడు ఫైనల్ షాట్ లో. పెద్ది 20 June 4th వస్తున్నాడు. మరి క్రికెటరా, రెజ్లరా, పెద్ది రన్నరా, మరి వీటన్నిటికీ ఎలా వెళ్ళాడు? ఐ థింక్ నాకున్న కాన్సెప్ట్ నాకైనా అర్థమైన ప్రకారం మామ, ఒక ఊరి కుర్రోడు విజయనగరం అనే ఒక ఊరిలో, పల్లెటూరులో, కొండ కింద బ్రతికే ఒక గ్రామంలో ఒక రెజ్లర్ ఉంటాడు, ఒక ఫైటర్ ఉంటాడు. వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా ఇది పెద్ది. ఆయన మరి ఈ ఊరు గేమ్ను కాదు, ఈయన గేమ్ని ఢిల్లీ వెళ్ళి ఈయన పోటీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు. అదే డైలాగ్ లో ఉంటది, నేను వెళ్ళి ఆడాను అనుకున్నారు కానీ నేను పోరాడాను అంటాడు. ఎందుకంటే మరి అక్కడికి ఎంట్రీ ఉండదు. ఆ ఎంట్రీ కోసం ఎలా పోరాడాడు, అక్కడ చేసిన బ్రతుకేంటి, ఎలా బ్రతికాడో అదంతా కొంచెం ఎమోషనల్ గా నడిపించే జర్నీ లాగా నాకు అనిపిస్తున్నాం. ఇది మొత్తానికి ప్యూర్ స్పోర్ట్స్ డ్రామాని బ్లెండ్ చేసి ఒక నాటు కుర్రాడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఎలా ఆడాడు, అతనుకున్న టాలెంట్ని ఎలా ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళాడు, ఒక ఊరు పేరుని ఎలా నిలబెట్టడానికి వెళ్ళాడు. ఇది వెళ్ళే క్రమంలో ఈ పొలిటీషియన్స్, ఈ చుట్టుపక్కల ఉన్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళని ఆపడానికి ఎలా ప్రయత్నించారు. జగపతి బాబు ఒక గురువు లాగా ఉన్నాడు. ఇది ఒక కాన్సెప్ట్ ఆఫ్ స్టోరీ లాగా కనిపిస్తుంది మామ. మరి ఇది
కమర్షియల్ గా ఏ విధంగా చేస్తారు చూడడానికి అయితే మన పెద్ది గారు అథ్లెట్ గెటప్ లో చాలా బాగున్నారు. ఐ మీన్ లైక్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ బల్కీ మోడ్ లో ఉన్నారు. సో మరి రన్నర్ గా క్రికెటర్ గా ఏ స్థాయిలో ఎలా గెలిచారు, ఆ నేషనల్ కి వెళ్ళి ఊరికి పేరు ఎలా తెచ్చాడు, మనోడు సక్సెస్ ఎలా అయ్యాడు అనేది స్టోరీగా నాకు కనిపిస్తుంది ట్రైలర్ అర్థమైన ప్రకారం. ఓకే మామ స్టోరీ మరీ సూపర్ సూపర్ డూపర్ గా లేదు కానీ ప్యూర్ ఆఫ్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ గేమ్స్ ఎలా వెళ్ళాడు అనే దాన్ని మిక్స్ చేసి బ్లెండ్ చేసి తీశారు. ఓకేగా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూడగానే? హిట్ సినిమా, బ్లాక్ బాస్టర్, ఫ్లాపా, డిజాస్టర్ అనుకుంటున్నారు ఈ ట్రైలర్ బట్టి? మీకు అర్థమైందా? మీకు సూపర్ అనిపిస్తే కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడమా. అలాగే మరిన్ని రియాక్షన్స్ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో లైక్ చేసేయండి. అంటే బాబాయ్.